బలాన్ని పెంచుకోవడానికి మేము మొదటి నుంచి ప్రయత్నం చేస్తున్నాం. ఈ 5 సంవత్సరాల్లో మేము చేసిన పని అదే. కాబట్టి ఎన్ని గెలుస్తామా ఎన్ని గెలవమా అనేది అది మన చేతుల్లో లేదు. ప్రజలకు అర్థమైనప్పుడు వాళ్ళు చైతన్యవంతం అయినప్పుడు ఆ రిజల్ట్స్ వస్తాయి, పరిస్థితులు వస్తాయి. బట్ మీన్ వైల్ వీ హ్యావ్ టు సర్వ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ మనం ఎక్కువ సర్వ్ చేయాల్సిన అవసరం ఉంది అని కృతనిశ్చయంతో అటు ప్రధానమంత్రి గారు మాట్లాడినా, ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకత్వం మాట్లాడినా, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం మాట్లాడినా, ఆంధ్రప్రదేశ్ కి మేము మిగతా రాష్ట్రాల కంటే పెద్దపేట వేసాం కానీ ఎప్పుడు కూడా దీనికి ఏ విషయంలో కూడా కొరత లేదు. అవకాశం ఉన్నది ఎప్పుడు మేము చేయకుండా ఆపలేదు. అటు తెలంగాణకు కానివ్వండి, ఇటు ఆంధ్రాకు కానివ్వండి, ఇక్కడ రాష్ట్రం విడిపోయింది అనే ఎంపతి తోటి, సింపతి తోటి, ఆ కంపాషన్ తోటి పనిచేస్తున్న నాయకత్వం డెఫినెట్ గా నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కాబట్టి అది గౌరవించుకోలేకపోవటం, మరి దాన్ని పైకి రానివ్వకుండా ఈ సోకాల్డ్ స్టిక్కర్స్ వేసుకుంటూ అన్ని కార్యక్రమాలు మావే అని చెప్పుకుంటూ అటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇటు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలు కూడా గమనిస్తారు. యూ కెనాట్ ఫూల్ ఎవ్రీబడి ఎవ్రీ టైం అన్నట్టుగా ఏదో ఒక రోజు వస్తుంది, ఆ రోజులో ఆన్సర్ చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇవాళ మేము వికసిత భారత్ సంకల్ప యాత్ర అని చెప్పేసి దాదాపుగా అన్ని గ్రామాల్లో అన్ని జిల్లాల్లో పర్యటన చేస్తున్నప్పుడు, ప్రభుత్వ కార్యక్రమమే జరుగుతున్నప్పుడు ఆ ప్రభుత్వ వ్యాన్ దగ్గర మరి ఆర్డీఓకి సంబంధించి కానీ ఎంఆర్ఓకి సంబంధించినటువంటి ఆ స్టాఫ్ అంతా వచ్చి ఆ 17 కార్యక్రమాలు, 17 స్కీములు, ఉచితంగా గ్యాస్ బండలు కానివ్వండి, ఇళ్లు కానివ్వండి, లిఫ్టులు కానివ్వండి, రైతులకి ఇస్తున్నటువంటి సమ్మాన నిధి కానివ్వండి, ఇలాంటి వాటన్నిటిని రివ్యూ చేస్తున్నప్పుడు ప్రజానీకం కూడా అర్థం చేసుకుంటుంది. ఓహో, ఇదంతా కూడా మోడీ గారు కూడా మనకు హెల్ప్ చేస్తున్నాడు, కేంద్రం కూడా హెల్ప్ చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే కాదు, రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వమే కాదు ఇక్కడ కేంద్రం ప్రధానంగా సపోర్ట్ చేస్తుంది అనే అంశం కూడా ఇవాళ ప్రజలకు తెలిసిపోయింది. సో నిజాన్ని దాయలేరు కదా, ఎక్కువ రోజులు దాయలేరు కదా. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ నాయకుల్ని కలిసినప్పుడు మరి ఈ విషయాలన్నిటి మీద కూడా చర్చ వస్తుందని నేను అనుకుంటున్నాను. గతంలో చేసినటువంటి కామెంట్స్, గతంలో చేసినటువంటి వాళ్ళ వ్యూహాలు, వాటిలో ఏమైనా మార్పులు ఉన్నాయా, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, గోయింగ్ ఫార్వర్డ్ ఏం కోరుకుంటున్నారు, ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కలుస్తున్నారా, ఎలక్షన్స్ కాకుండా ఇంకేదన్నా విషయాల్లో కలుస్తున్నారా, డెఫినెట్ గా ఆ మీటింగ్స్ అయిన తర్వాత మనకి బ్రీఫింగ్ ఉంటుంది కాబట్టి అప్పుడు మాట్లాడుకున్నాం సాయి గారు. రైట్.